హాయ్ గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ఈరోజు జనవరి 6th. ఓకేనా, మండే మార్కెట్ ఎలా ఉంది. రేపు మార్కెట్ మండే 7th ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకేనా, యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్లేస్ అన్నమాట. ఓకేనా, చూపెడతాం ఒక నిమిషము. మనకి ఈ ప్లేస్లో నుంచి మార్కెట్ అనేది ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి మళ్ళీ ఫాలో అవుతుంది అనుకున్నాం. బట్ ఇంత పెద్ద ఫాలో వస్తుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఓకేనా, బట్ ఏంటంటే మార్కెట్లో ఇందుకు ఫాలో అవడానికి కారణం ఏంటంటే ఏదో సంథింగ్ న్యూస్ ఉందన్నమాట. ఓకేనా, ఏదో వైరస్ వచ్చిందని చెప్పేసుకొని దానికి తోడుగా మనకి న్యూస్ ఒకటేనా అంటే కాదనమాట. ఓకేనా, టెక్నికల్గా కూడా మనకి డౌన్ సైడ్ ఉందనేసి కొంచెం హింట్స్ వచ్చాయి. బట్ నేను సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను అనమాట. ఓకేనా, అది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఆ పాయింట్ ఏంటి, ఓకేనా, ఎందుకు మార్కెట్ ఇలా ఫాలో అయింది, దానికి న్యూస్ బేస్ తోడవడం వల్ల ఇలా ఫాలో అయింది. ఓకేనా, సార్ టుమారో మార్కెట్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసుకొని ఒక చిన్న చూద్దాం మొత్తం వ్యూ అంతా. ఓకేనా, మనం నేను ఏమనుకున్నామంటే ఈ ఫిప్పులు వేసినప్పుడు ఈ డిస్కౌంట్ అనమాట. ఓకేనా, ఈ 50% కిందికి వస్తే మార్కెట్ మనం బై సైడ్కి చూద్దాం అనుకుని వెయిట్ చేసాము కదా. అంతవరకు మనం బై సైడ్కి వెళ్ళడానికి ఏం చూడకూడదని చెప్పాయి. ఎందుకంటే మార్కెట్ అనేది ఈ ప్లేస్లో సపోర్ట్ లాగా ఉంది కాబట్టి సపోర్ట్ బ్రేక్ చేసిందనేసి చాలామంది ఇక్కడ ఎంటర్ అయి ఉంటారు అన్నమాట. ఇలా ఎంటర్ ఇట్లా పోయింటారు కాబట్టి మళ్ళీ అగైన్ మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి పడతారని చెప్పాను అనమాట. ఓకేనా, మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు లేదు. ఓకేనా, ఈరోజు సేమ్ అలాగే జరిగింది. ఓకేనా, చాలామంది అక్కడ తీసుకొని కూడా మేబీ లాస్ట్లో అయింటారేమో అనుకుంటున్నా. ఓకేనా, సో అందుకే అనమాట మనం ఎక్కడ ఫేక్ అవుట్ అవుతామని కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూసారంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ బ్లాక్ నుంచి మనకి ఏమైనా రియాక్షన్ ఇచ్చారు అనమాట. పైకి వెళ్తున్నట్టు. ఓకేనా, అగ్రెషన్ మూమెంట్ ఇచ్చారు. బట్ వెంటనే ఏం చేస్తారు, మనకి దాని నుంచి బ్రేక్ తీసి పడేశారు అనమాట. ఓకేనా, ఎందుకంటే ఫేక్ అవుట్ చేశారు. ఫేక్ అవుట్ అంటే కాదు కానీ టెక్నికల్ అలా జరుగుతుంది. ఓకేనా, మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, మన నార్మల్ పీపుల్స్ లాగా ఆలోచిస్తే మనం ప్రాఫిటబుల్గా ఉండలేము. ఓకేనా, సో ఇది మళ్ళీ మనకి నెక్స్ట్ మనకి స్టాపింగ్ పాయింట్ ఎక్కడంటే ఇదన్నమాట, ఈ ఏరియా. ఓకేనా, సో మనం ఇక్కడ ఏదైనా చైన్ ఆఫ్ కట్ ఇస్తే ఎత్తిస్తున్నాం అని చెప్పి వెయిట్ చేసాం అనమాట. ఓకేనా, మనం 3 minutesలో కానీ 1 minute కానీ మనకి ఎటువంటి చైన్ ఆఫ్ కట్ లేని రాలేదన్నమాట మార్కెట్లో. ఓకేనా, అలాగే ఫాలో అయిపోయారు అనమాట డ్రాస్టిక్గా. ఓకేనా, పడిపోయారు ఫుల్గా అలాగే. ఓకేనా, సో అలాగే మన ఏరియాకి వచ్చినాక ఇక్కడ నుంచి మనకి మార్కెట్లో ఒక చిన్న రియాక్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ చైన్ ఆఫ్ కట్ వచ్చి మార్కెట్లో ఇక్కడ చైన్ ఆఫ్ కట్ అనేది ఇచ్చి మనకి వెళ్ళారు కానీ బట్ మనకి ఏంటంటే మార్కెట్లో పెద్ద న్యూస్ ఉంది కాబట్టి ఫుల్గా పోతుంది కాబట్టి ఇక్కడ కాన్ఫిడెంట్గా తీసుకోలేకపోయాయి అనమాట. ఓకేనా, బట్ ఏంటంటే మళ్ళీ మనకి డౌన్ సైడ్ మొత్తం ట్రెండ్ అంతా డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఈ బ్లాక్ నుంచి పడ్డారనమాట యాక్చువల్గా. ఓకేనా, 5 minutes బ్లాక్ ఇది. ఓకేనా, ఇవి ఇండ్యూస్మెంట్స్ కూడా మనకి నీట్గా క్రియేట్ చేశారన్నమాట ఇక్కడంతా. ఓకేనా, ఇక్కడ క్రియేట్ చేశారు నీట్గా. ఇది యాక్చువల్ పర్సనల్గా ఇది చూసా కానీ బట్ నేను తీసుకోలేకపోయాను అనమాట సమ్ రీజన్స్ వల్ల. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి పడింది అనమాట ఒక ఎంట్రీ. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు వచ్చింది ఎంట్రీ. ఓకేనా, ఇది ఒకటి ఇచ్చింది. బట్ రిస్క్ రివార్డ్ రేషియో చాలా తక్కువనే ఉందన్నమాట దీనికి. ఓకేనా, అట్లా 1:something ఎంతో ఉందన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగింది. ఓకేనా, ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగింది మార్కెట్లో. సెకండ్ చూస్తే మనకి హోల్డ్ ఇక్కడ హోల్డ్ చేసిన ఎంత 2.6 వస్తుంది అనమాట. ఓకేనా, సో మూవీ రిస్క్ రివార్డ్ చేసింది కాబట్టి నేను కూడా పట్టించుకోలేదు సరిగ్గా దాన్ని. ఓకేనా, ఎందుకు అని చెప్పేసి. ఓకేనా, సో ఇది ఒకటే వచ్చిన వాడు యాక్చువల్లీ ఎంట్రీ వచ్చిందా అంటే. ఓకేనా, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పైన కూడా మనకి ఎంట్రీ అనేది ఎలా తీసుకోవాలని చెప్పేసి నేను క్లాసులో చెప్తాను మీకు అంతా. ఓకేనా, నార్మల్ ఇక్కడైతే మీకు లేట్ చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి చైన్ ఆఫ్ కట్ జరిగిన తర్వాత మార్కెట్లో నేను మీకు గుర్తుందో లేదో నార్మల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను మీకు. ఓకేనా, మార్నింగ్ బీరిష్ ప్యాటర్న్ బులిష్ ప్యాటర్న్ ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి మీరు. ఓకేనా, దాంట్లో ఏం చెప్పింటా అంటే మార్కెట్ 9:15 ఓపెన్ అయిన తర్వాత ఓకేనా, మార్కెట్ వన్స్ అప్ సైడ్ అయినా సరే డౌన్ సైడ్ అయినా సరే ఏదో పక్క బ్రేక్ చేస్తుంది మార్కెట్. ఓకేనా, సో వన్స్ సపోజ్ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది మార్కెట్లో. ఓకేనా, సో ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్కి దీని ఏమంటే మనం ఎంఎంఎస్ అని తీసుకుంటాం. దాంట్లో పెట్టింటే ఎంఎంఎస్ అని చెప్పేసి. ఓకేనా, ఎంఎంఎస్ జరిగిన తర్వాత మన లాస్ట్ బ్లాక్ మనకి ఇది ఒకటి ఉందన్నమాట. ఓకేనా, లాస్ట్ బ్లాక్ వచ్చి మిటిగేట్ అయింది మనకి. ఓకేనా, దాని నెక్స్ట్ బ్లాక్ ఏంటంటే మనకి దీని కింద ఉన్నది. ఓకేనా, సో ఈ బ్లాక్ ఇది మీకు 3 minutes దగ్గర అంటే బాగా యాక్చువల్గా బాగుందన్నమాట. ఓకేనా, సో 3 minutes దగ్గర అంటే బాగుంది ఈ స్ట్రక్చర్ అనేది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చైన్ ఆఫ్ కట్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, సో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటాము, లేకపోతే రిజెక్షన్ క్యాండిల్లో మనకి ఇక్కడే వచ్చింది ఎంట్రీ అనేది. ఓకేనా, సో ఇక్కడ తీసుకుంటాం మనం ఎంట్రీ అనేది. ఓకే, ఇక్కడ తీసుకుంటే మార్కెట్లో ఇక్కడ నుంచి మనకి ఎంత దూరం ఫాలో అయింది. బట్ ఏంటంటే మనకి టార్గెట్ ఎలా అంటే ఇప్పుడు నేను డౌన్ సైడ్ చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మిటిగేట్ చేసిన కూడా ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ టార్గెట్ ఉంటే ఇక్కడ దాకా ఉండదు మనకి, ఇక్కడ దాకా ఉండదు మనకి. ఓకేనా, ఇక్కడ దాకా ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ ఈ టైర్ కూడా నేను మిస్ అయ్యాను, చూసుకోలేదు అనమాట. ఓకేనా, నేను సేమ్ ఈ ప్యాటర్న్స్ని నేను నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి చూడండి మీరు ఒకసారి. ఓకేనా, నేను పెడుతూ ఉంటాను ఇలాంటి. ఓకేనా, దాంట్లో ఇది ఏమంటే టైప్ 2 or 3 అనుకుంటా, టైప్ 2 అనుకుంటా. ఓకేనా, మార్కెట్లో ఇలా వచ్చి
ఎంఎఫ్హెచ్ టైప్ 1 అనుకుంటా. ఓకేనా. మార్కెట్ మళ్ళీ అగైన్ ఈ బ్లాక్కి వస్తే మనం ఇక్కడ తీసుకుందాం అనమాట. ఓకేనా. నేను ఇలా మెన్షన్ చేసి ఇది మార్నింగ్ బీరిష్ ప్యాటర్న్, బుల్లిష్ ప్యాటర్న్ చేసి పెట్టింటాను మీకు. ఓకేనా. ఒకసారి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్. ఓకేనా. సో ఆ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవ్వండి మీరు. ఓకేనా. మీకేం తెలియకపోయినా జస్ట్ వాటిని మాత్రం ఫాలో అయితే కూడా చాలన్నమాట. మీకు అట్లీస్ట్ వీక్లీలో 1 or 2 ఎంట్రీస్ వస్తాయి అనమాట ఆ విధంగా. ఓకేనా. సో మీరు దాన్ని బట్టేసి కూడా మీరు కొన్ని స్టాప్ లాస్ కొడితే నో ప్రాబ్లం. ఓకేనా. కొన్ని మన ఇలా టార్గెట్లు కూడా పెద్ద పడిస్తే ఎట్లా 1:10 అనమాట. అంటే క్యాపిటల్ డబ్బులు అయింటుంది అనమాట. ఓకేనా. ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఇక్కడ తీసుకొని చెప్పేసి దీనికి రాసి పెట్టండి ఇక్కడ. ఓకేనా. అదొకటి చెక్ చేయండి మీరు. ఓకేనా. నేను చూసుకోలేకపోయాను మార్నింగ్ కొంచెం వర్క్ ఉండి. ఓకేనా. సో ఇది ఒకటి మాకు 2 ఎంట్రీలు వచ్చాయి అంతే అనమాట ఈ రోజుకి. ఓకేనా. సో ఇది మ్యాటర్. ఓకేనా. ఇప్పుడు ఇది మనకి పడుతుందనేసి ముందుగానే ఎలా తెలుసు అంటే ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను అనమాట మీకు చెప్పడం. ఓకేనా. నేను యాక్చువల్లీ దీంట్లో చెప్పాను కానీ మీకు మొన్న దాని ముందు ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పానంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక నిమిషం. మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి మార్కెట్లో ఇలా ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది అని చెప్పి ఇది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇలా ఫేక్ అవుట్ జస్ట్ ఇలా ఇచ్చి మళ్ళీ ఇలా కిందికి వచ్చి 50% వచ్చి ఇక్కడ నుంచి ఇలా పోతారు అనుకుని నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కానీ అది చాలా పెద్ద ఫాలో అయిపోయింది కిందికి. ఓకేనా. సో ఇక్కడ చెప్పాను అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకి మార్కెట్లో ఏంటంటే ఇది మనకు తిరుగుతుంటే ముందుగా తెలిసామండి టెక్నికల్గా. బట్ దీనికి ఇంకా అడిషనల్ కన్ఫర్మేషన్స్ ఏంట్రా అంటే మార్కెట్లో మనకి చూద్దాం. ఓకే. వీక్లీలో పెట్టి చూపిస్తాను మీకు. ఓకేనా. వీక్లీలో పెడితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. మనకి సిఆర్టీ మెథడ్ ఉంది కదా. సిఆర్టీ మెథడ్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వీక్లీలో నార్మల్గా మనకి ఇక్కడ ఏం జరగలేదు. ఓకేనా. ఇది లాస్ట్ వీక్ అనమాట. ఈ బ్లూ కలర్ క్యాండిల్ లాస్ట్ వీక్ అనమాట ఇది. ఓకేనా. ఇది ఉంది కదా ఈ బ్లూ కలర్ క్యాండిల్. నేను ఏం చెప్పాను అంటే ప్రీవియస్ వీడియోలో మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్ళి ఈ ప్రీవియస్ లో ఉంది కదా ఈ వీక్లీలో ఈ లో కన్నా లోపల క్లోజ్ చేశారంటే మార్కెట్ అనేది కిందికి వచ్చేస్తుంది. బట్ కానీ అది ఇంత ఈజీగా క్లోజ్ చేయరు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ తీసుకురాని చెప్పేసి పైన క్లోజ్ చేస్తారని చెప్పేసి అనమాట. ఓకేనా. సో ఇలా జరిగింది. బట్ మార్కెట్లో మనకి ఏంటంటే మార్కెట్లో ఇది జస్ట్ ఈవినింగ్ 3 వరకే ఉంటుంది అనమాట. ఈ 3:30 వరకే మనకు రన్ అవుతుంది అనమాట. ఓకేనా. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఉంది కదా. గిఫ్ట్ నిఫ్టీ ఎవరైనా ఐడియా ఉంటే తెలుస్తుంది మీకు. ఓకేనా. సపోజ్ తెలియకపోతే గిఫ్ట్ నిఫ్టీ గురించి నేను దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎలా అంటే మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకేనా. ఇండియన్ మార్కెట్ అనేది జస్ట్ 6 hours మాత్రమే రన్ అవుతుంది మీకు. ఓకేనా. 6 hours మాత్రం రన్ అవుతుంది. ఓకేనా. బట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి 20 hours రన్ అవుతుంది. ఓకేనా. సో ఈ 20 hours అనేది ఇన్స్టిట్యూషనల్స్ 20 hours ట్రేడ్ చేస్తారు మనకి. ఓకేనా. మన ఇండియన్ యాక్సెస్ వచ్చి మనకి 6 hours మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి. ఓకేనా. సో మీరు సేమ్ క్యాండిల్ ఇప్పుడు ఈ వీక్ వదిలేసేయండి, దీన్ని వదిలేసేయండి. ఓకేనా. ఇదేంటంటే మనకి ఇప్పుడు జరిగింది ప్రెసెంట్. ఓకేనా. ఇది వదిలేసేయండి. ఓకేనా. ఈ వీక్ మాది తీసుకోండి. ఓకేనా. ఇది మనకి 3కి ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడ మార్కెట్లో. బట్ మనకి ఇది గిఫ్ట్ నిఫ్టీ చూసారంటే ఇక్కడ క్లోజ్ చేశారు, దీని లోపల తీసుకెళ్ళిపోయారు అనమాట. ఓకేనా. సో దాని గిఫ్ట్ నిఫ్టీ పెట్టి చూపెడతాం మీకు. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీకి వచ్చామంటే మనం చూసారంటే ఇక్కడ వీక్లీ అనమాట. ఓకేనా. ఆ క్యాండిల్ సేమ్ క్యాండిల్ ఇక్కడ మాకేం చేశారు, వీళ్ళు లోపలికి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. ఇది నైట్ మనకి 2 దాకా పోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనం అక్కడ 3కి క్లోజ్ అయిపోయిందంటే మనకు తెలియదు అనమాట. అది నేను అది చూసుకోలేదు అనమాట యాక్చువల్గా. ఈ పాయింట్ మిస్ అవ్వడం వల్ల మేబీ ఈ మూవ్ అనేది మిస్ అయ్యాను అనుకుంటున్నా. ఓకేనా. నేను పర్సనల్ అనుకుంటున్నా. ఓకేనా. లేకపోతే దీన్ని చూసింటే నేను నీకు క్లారిటీ ఇచ్చలేదు. మేబీ ఇది డౌన్ ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి పెట్టింటాను అన్నమాట. ఓకేనా. సో మార్కెట్లో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది క్లోజ్ చేశారు కాబట్టి కింద మన సిఆర్టీ దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనకి మార్కెట్లో దీన్ని తీసుకున్నారు ఇక్కడ పోయి టార్గెట్ కొట్టారనమాట. మళ్ళీ దీన్ని తీసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం దీన్ని రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మీరు చూద్దాం మార్కెట్లో మోస్ట్లీ వచ్చి అప్ అండ్ డౌన్ ఉంది మార్కెట్. బట్ ఏదో న్యూసెస్ సంథింగ్ వల్ల ఇంత రియాక్ట్ అయింది అన్నమాట మార్కెట్. ఓకేనా. మార్కెట్లో అంటే స్టాక్స్ అని ఎలా అంటే ఇలా న్యూస్ వచ్చినప్పుడు భయపెట్టి చేస్తారన్నమాట నార్మల్ పీపుల్స్ని. ఆల్రెడీ స్టాక్స్ అని తీసి పెట్టేసుకుంటారు కదా, వాళ్ళని భయపెట్టి చేసి ఇలా అమ్మేసేస్తారన్నమాట. అమ్మేసిన వాళ్ళు ఇన్స్టిట్యూషన్ కొనుక్కొని వాళ్ళకి తక్కువ ప్రైజ్కి వస్తుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మార్కెట్ని. ఓకేనా. సో మీరు అంత ప్యానిక్ అయితే కాకండి. ఓకేనా. మరీ అంత పడిపోతున్నా అంటే అవన్నీ జస్ట్ మీరు స్టాక్లో ఎలా అంటే మీరు ఎంత తీసి పెట్టేసుకుంటే అంత మంచిది అనమాట. ఓకేనా. అటు పడినప్పుడు మళ్ళీ పెరిగిన రికవర్ అయినప్పుడు మొత్తం మనకి కలిసి వస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు స్టాక్లకి అంత భయపడకండి. ఓకేనా. అది జస్ట్ ఒక ప్యానిక్ అంతే అనమాట. ఇన్స్టిట్యూషన్స్ ఒక గేమ్ అంతే. అవన్నీ నార్మల్ పీపుల్స్ అవన్నీ భయపడుకుని అమ్మేసుకుంటే వాళ్ళు తీసుకుంటారు అవన్నీ. ఓకేనా. సో ఇది దీనివల్ల మనకి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. ఓకేనా. యాక్చువల్గా మనకి ఇది చూడలేకపోయాను, నేను మర్చిపోయాను అనమాట మొన్న చూడడం దీన్ని. ఓకేనా. సో మన ఇండియన్ మార్కెట్లో ఇస్తే ఎలా ఉంది సేమ్ చూపెడతా. ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, మన నిఫ్టీలో ఎలా ఉంది ఇది ఇప్పుడు చూసామంటే బాడీ క్లోజ్ చేశారు పైన ఎత్తుకొచ్చి. ఓకేనా. సో అందుకే అనమాట నేను ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను అనుకున్నాం. బట్ కానీ అది కిందికి వస్తాను దాంట్లో చూసింటే మనకు అర్థమైంది. ఓకే కిందికి వస్తుంది పక్కా అని మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా.
సో ఇది మ్యాటర్. సరే ఇప్పుడు ఈ రోజు ఎందుకు చూద్దాం, అయిపోయింది ఓకేనా. సరే రేపు ఏం జరగదు చూద్దాం ఒకసారి ఓకేనా. రేపు ఏం జరగదు అసలు ఒక క్లారిటీ వద్దాం. రేపు అసలు మనకి ఎలా ఉంది మార్కెట్ ఏంటనేసి. మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లో అప్ ట్రెండ్లోనే ఉందన్నమాట. 1 అవర్లో 4 అవర్స్లో అంతా ఓకేనా. అటు 15 మినిట్స్లో మాత్రమే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ట్రావెల్ అవుతుంది. 15 మినిట్స్లో ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ కట్టిస్తుందో ఇంకా అన్ని మనకి మోస్ట్లీ తిరిగిపోతాయి అనమాట మళ్ళీ మార్కెట్లో ఓకేనా. చూద్దాం మనకి ఎట్లా ఏం జరుగుతుంది. ఇక్కడ 2 సినారీలు చూసుకోవాలి మనం, పైకి చూసుకోవాలి కిందికి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఇప్పుడు మనకి 15 మినిట్స్లో ఏంటంటే ప్రజెంట్ ఇది మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఓకేనా. 15 మినిట్స్లో మనకి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ ఉందన్నమాట ఓకేనా. ఇక్కడ ఉంది. లేకపోతే మనకి ఇంకా కింద అనుకుంటే ఈ ఎక్స్ట్రీమ్ ఉంటే అడ్వాన్స్గా ఇది తీసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇది తీసుకోవచ్చు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకోవచ్చు మన దీన్ని ఓకేనా. ఇంకా మనం 5 మినిట్స్లోకి వెళ్తే మనకి మోస్ట్లీ అదే ఉంటుంది అనుకుంటా. 5 మినిట్స్లో మనకి ఇదే ఉందన్నమాట చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఓకేనా. మార్కెట్ అనేది దీని పైకి క్లోజ్ అయిన తర్వాత ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఓకేనా. మార్కెట్ దీని పైన క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మన రిటర్న్ వస్తుంది అనమాట ఆ ప్లేస్లోకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేంజ్ ఆఫ్ ఎలా ఉంటుంది మార్కెట్లో, ఎలా ఉంటుందండి సినారియో. దీన్ని బ్రేక్ చేసి పైకి పోయిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు అనమాట ఓకేనా. బట్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఇక్కడ దాకా వెళ్తుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి పడ్డాయి కదా మార్కెట్లో, ఇక్కడ నుంచి పడ్డది కదా. సో మార్కెట్ ఏం చేస్తుందంటే ఇది ఒక సప్లై అనమాట ఓకేనా. ఈ సప్లైకి ఇది మొత్తం ఇండివిజువల్గా తీసుకుంటుంది, దీని అంతా లిక్విడ్గా కన్వర్ట్ చేసుకుంటుంది ఓకేనా. సపోజ్ మార్కెట్ కిందికి వెళ్ళాలి అనుకుంటే ఓకేనా, కిందికి వెళ్ళాలి అనుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది, దీన్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు బ్రేక్ చేస్తారు బ్రో, అన్ని అప్ ట్రెండ్ లేదా ఉన్నాయంటే ఓకే అన్ని అప్ ట్రెండ్ ఉన్నాయి ఏం లేదు. బట్ కానీ అప్ ట్రెండ్ ఉంది. బట్ మనం ఇది 4 అవర్స్లో కానీ 1 అవర్లో కానీ చూసామంటే ఈ బ్లాక్ని మార్కెట్లో ఆల్రెడీ మిటిగేట్ చేశారన్నమాట ఓకేనా, తగిలేశారన్నమాట ఓకేనా. వీసాన్ని తగిలేశారు. వన్స్ తగిలిన తర్వాత దానికి పవర్ అనేది తగ్గిపోద్ది అనమాట ఓకేనా. సో మోస్ట్లీ చెప్పలేము ఇది బ్రేక్ అయినా ఉంటుంది ఓకేనా. బట్ మనము ఇది బ్రేక్ అయిన తర్వాతే మనకి ఇది పక్కా డౌన్ సైడ్కి పోతుందని డిసైడ్ అయ్యి మనం ఇంక నుంచి డౌన్ ట్రెండ్ మాత్రమే చూసుకుంటాం అనమాట. పుట్ సైడ్ మాత్రమే అనేది ఎత్తుక్కుంటాం అనమాట ఓకేనా. సో ఇది బ్రేక్ అయినంత వరకు ఓకేనా, ఇది బ్రేక్ అవ్వనంత వరకు ఈ మార్కెట్ అనేది మనకు అప్ సైడ్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సో మనం ఇక్కడ ఉన్నంత వరకు మనం బో సైడ్ చూసుకుందాం, రెండు పక్కలు చూసుకుందాం మనం ఓకే. ఎంట్రీస్ అనేది బో సైడ్ చూసుకుందాం ఓకేనా. మార్కెట్లో రేపు 5 మినిట్స్లో మనకి సేమ్ ఇలా పెట్టేసుకొని మీరు ఓకేనా, ఏరియా లిక్విడ్గా కన్వర్ట్ అయ్యి మేబీ ఇక్కడ నుంచి ఏదైనా డ్రాప్ ఏదైనా ఉండొచ్చు ఓకేనా. లేదు మనకి ఇది ఒక సినారియో ఓకేనా. ఇంకొకటి ఎలా అంటే ఇంకోటి దీనికన్నా మంచిగా జరగాలనుకుంటే ఓకేనా, మార్కెట్లో ఏమైనా మంచిగా జరుగుతుంది అనుకుంటే మార్కెట్ని ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది ఉంది కదా దీన్ని ఇది ఉంది కదా ప్రజెంట్ దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసి మార్కెట్, ఎందుకంటే ఇది డే లో అనమాట, ఈరోజు ఒక డే లో కాబట్టి సిఆర్టీ దాని ప్రకారం ఏంటంటే ఇది లో కాబట్టి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా వచ్చి కిందికి ఇలా వెళ్ళిపోయారు అనుకో మార్కెట్లో ఓకే. ఇది చేంజ్ ఆఫ్ కట్టర్ మనకి 15 మినిట్స్ కదా ఓకేనా. 15 మినిట్స్ చేంజ్ ఆఫ్ కట్ వచ్చి మళ్ళీ అగైన్ ఈ ప్లేస్కి వచ్చేవాడు మనం బై తీసుకోవచ్చు అనమాట ఓకేనా. బై తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా ఉంటుంది. సెకండ్ టార్గెట్ సపోజ్ ఇది ఇన్ కేస్ ఇది కానీ టచ్ చేసి ఇలా వచ్చారనుకో కిందికి, ఇది ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనకి లిక్విడ్ అనేది ఇక్కడ గ్రాప్ అయింది కదా, ఇక్కడ డే అనమాట ఓకేనా. ఇది డే లో అనమాట. మీరు డేలో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక లైన్ పెట్టుకోండి ఓకేనా. డే టైం ఫ్రేమ్లో పెట్టేసుకొని మీరు మార్కెట్లో ఒక లైన్ వేసుకోండి దీనికి ఓకేనా. మీకు అర్థమవుతుంది అనమాట. లైన్ వేసుకుంటే ఆ లైన్ ఎప్పుడైతే మీకు బ్రేక్ చేస్తుందో బ్రేక్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేయాలి మార్కెట్ పైకి ఓకేనా. మార్కెట్ లోపలికి వచ్చి 5 మినిట్స్లో ఒక చేంజ్ ఆఫ్ కట్ ఇవ్వాలి మనకి. మీరు దాని తర్వాత ఎంట్రీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఓకేనా. అంతేగాని మీరు మార్నింగ్ ఓపెన్ అయింది పోయి దిగారనుకో మార్కెట్ రెండు పక్కల సాగకూడదు అనమాట, కిందికి పైకి వేసి ఓకేనా. ఇవన్నీ రిమూవ్ చేసుకోండి ఓకేనా, మీకు కన్వీనియంగా ఉంటుంది ఓకేనా. సో మార్కెట్ ఇలా ఈ డే ఒక లోని ఇలా స్వీప్ చేసి ఇక్కడ దీన్ని స్వీప్ అని రాస్తాను నేను ఓకేనా. స్వీప్ చేసి మార్కెట్లో తర్వాత మళ్ళీ అగైన్ పైకి వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడేమవుతుంది మనకి ఇదేమవుతుంది మనకి చేంజ్ ఆఫ్ కటర్ అనమాట మనకి మార్కెట్లో ఓకేనా. సో చేంజ్ ఆఫ్ కటర్ అవుతుంది కదా ఇప్పుడు మార్కెట్లో మనకి ఇది. మళ్ళీ అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ పోవడానికి రెడీ అవుతుంది అనమాట ఓకేనా. ఎక్కడ దాకా వెళ్తుంది బ్రో అంటే ఈ యొక్క డే హైని కూడా లేకపోతే చెప్పలేం. ఈ యొక్క డే హై ఉంది అది ఇక్కడ నుంచి పడింది కదా, ఇక్కడ దాకా కూడా దీన్ని లేకపోతే చెప్పలేము అనమాట ఓకేనా. బట్ మోస్ట్లీ మనకి ఇంతవరకు ఫాలో పడింది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న రియాక్షన్ ఉంటుంది మార్కెట్లో ఓకేనా. ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. మనకైతే ఫస్ట్ టార్గెట్ నియర్ బై చూసుకుందాం ఓకేనా. సప్లైలు ఏమున్నాయి ప్రజెంట్ అయితే ఆపడానికి ఏం ప్లేస్ లేవు. ఇది కానీ దాటేసింది అనుకో, ఇది కానీ బ్రేక్ అయితే దాటింది అనుకో, ఇంకా ఆపడానికి ఏ ప్లేస్ లేవు ఓకేనా. ఆపాలి అనుకుంటే ఈ యొక్క ప్లేస్ అంతే, ఈ యొక్క ప్లేస్ ఆపచ్చు అనమాట మార్కెట్ని ఓకేనా. నెక్స్ట్ ఇది అనమాట ఓకేనా, అంతే అనమాట. మనం అప్ సైడ్కి వెళ్తే ఓకేనా, ఇలా జరిగితే మనకి మంచి ఎంట్రీ దొరుకుతుంది అన్నమాట కాల్ సైడ్ ఓకేనా. సో మనం మళ్ళీ ఇక్కడికి వచ్చినా తీసుకుంటాం మార్కెట్లో. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకుంటాం అనమాట, ఇక్కడ పెట్టేసుకున్న స్టాప్ లాస్
మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. ఓకేనా, మన మేబీ మోస్ట్లీ ఇక్కడికే సరిపోతుంది అనుకోండి, ఎందుకంటే 300 పాయింట్లు వెళ్తుంది. రేపు వెళ్ళిపోదు అనుకుంటాం, మేబీ జరగచ్చు ఇలా. ఓకేనా, ఇది ఒక సినారీ. ఓకేనా, లేదు ఇవన్నీ ఏం జరగకుండా మార్కెట్లో నేరుగా వచ్చి కింద పాల్గొంటున్నారు అనుకో, ఎగ్జాంపుల్కి నేరుగా ఇలా వచ్చి కిందకి వచ్చేసి మార్కెట్లో ఇలా పాల్గొడేశారు అనుకో, ఇంకా అంతే, ఇంకేమైతే అంటే ఇంకా మొత్తం పోతుంది అనమాట. ఓకేనా, మన ప్లాన్ అంతా అయిపోయేసి మళ్ళీ దాని తర్వాత కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగాయని ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకొని ఈ బ్లాక్ నుంచి మళ్ళీ ఇక్కడ మనం పుట్ సైడ్ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మోస్ట్లీ మొత్తం ట్రెండ్ అంతా మారిపోద్ది అన్నిట్లో. ఓకేనా, సో ఇది అనమాట. ఇది ఇప్పుడు వచ్చి ఎగ్జాక్ట్ పాయింట్లో ఉందనమాట. ఓకేనా, ఇది నార్మల్ మన ప్లాన్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇందాక చెప్పా కదా, సిఆర్టీ మెథడ్లో గిఫ్ట్ నిఫ్టీలో అదే ప్రజెంట్ పోతానని చెప్పేసుకొని, ఇప్పుడు ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీలో రన్ అవుతుంది అనమాట మార్కెట్. చూద్దాం మార్కెట్లో ఏంటంటే సేమ్ మనకి నిఫ్టీ ఎలా ఉంటుందో గ్రాఫ్ కూడా సేమ్ ఇదే అనమాట, రెండు ఒకటే. ఓకేనా, దీన్ని 24 hours పోతూ ఉంటుంది, దాంట్లో మన 6 hours పోతూ ఉంటుంది అంతే. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసామంటే ఆ సేమ్ మార్కెట్ మనకి ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్తుంది అనమాట. ఇది రేపు మార్నింగ్ మనకు అర్థమవుతుంది. ఓకేనా, రేపు మార్నింగ్ ఇప్పుడు నైట్ ఇది 2 క్లోజ్ అయిపోద్ది, రేపు మార్నింగ్ మళ్ళీ మనకి 8-6 అంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇన్ కేస్ మార్కెట్లో ఇక్కడ ఏమన్నా రన్ అవుతా ఉంటే మనకి రేపు మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మార్కెట్లో కానీ సంథింగ్ ఈ చైన్ ఆఫ్ కట్ జరిగిపోయింది అనుకో, ఇలా మార్కెట్లో చైన్ ఆఫ్ కట్ జరిగిపోయి ఇక్కడ ఎక్కడైనా ఉంటే మనకి రేపు మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. మార్కెట్ అనేది అలాగనే వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇలా కిందికి వచ్చినా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, సరే లేదు ఇన్ కేస్ మార్కెట్లో ఇలాగే మార్నింగ్ ఇప్పుడు నైట్ అంతా పోతుంది, నైట్ ఇలా పోయేసి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నడిపారు అనుకో, సేమ్ మన ప్లాన్స్. ఓకేనా, మన ఇండియాలో మార్కెట్ ఇప్పుడు ఎలా చూసామో సేమ్ అలాగే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగిపోయింది కాబట్టి మార్కెట్లో మోస్ట్లీ పైకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓకే, ఇది నైట్ చూస్తామంట మనకి, రేపు మార్నింగ్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ఏం జరిగిందని చెప్పేసుకొని మీరు ఈ గిఫ్ట్ నిఫ్టీ చార్ట్ యాడ్ చేసుకుని, ఓకేనా, మనం దీన్ని కూడా చూసుకోవాలి. ఓకేనా, దీంట్లో మనకి ఇన్స్టిట్యూషనల్స్ 24 hours చేస్తూ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్స్ ఎందుకు బ్రో అట్లా చేస్తారు, మనకు చేయకూడదా బ్రో అంటే, ఇది వచ్చి యూఎస్ డాలర్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, యూఎస్ఏ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మామూలుగా, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చి డాలర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో వాళ్ళకి మాత్రం ఇదే అనమాట. ఓకేనా, సో మనం దీంట్లో అంతా ట్రేడ్ చేయలేం, మన చేయాలంటే ఇది అంతా మన ఇండియన్ కరెన్సీ కాదు, యూఎస్ డాలర్ ట్రేడ్ చేస్తారు దీంట్లో. ఓకేనా, సో వాళ్ళే అనమాట మొత్తం చేసేది. ఓకేనా, వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ మనకి తక్కువ యాక్సెస్ ఇస్తారు అనమాట. ఓకే, మన 6 hours మాత్రమే మనకి దీంట్లో. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు మ్యాటర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక చిన్న మ్యాటర్ చెప్పేసి చూపెడతాను మీకు. ఓకేనా, ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఇది అనుకుందాం. ఓకేనా, మనకి ఇదంతది మార్నింగ్ 6 అనుకుందాం, ఇది నైట్ వచ్చి 2:30 అనమాట. ఓకేనా, దీంట్లో మనకి మార్కెట్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ అనమాట. ఓకేనా, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఫుల్ ఉంటారు అనమాట. ఓకేనా, మన నార్మల్గా ఏంటంటే మనకు మార్కెట్లో మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 9:30 అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకేనా, మనకు ఓపెన్ అయ్యింది 9:15 to 3 o'clock అనమాట. ఓకేనా, మనకి 6 hours మాత్రమే మన టైం అనమాట మార్కెట్లో ట్రేడ్ చేయడానికి, మనం నార్మల్ పీపుల్స్కి. ఓకేనా, ఇన్స్టిట్యూషనల్స్కి వీళ్ళకి ఇక్కడ 6 నుంచి ఇక్కడ వరకు ఫుల్ ఉంటుంది అన్నమాట టైమింగ్, వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి. ఓకేనా, మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అప్పుడు ఎందుకు ఓపెన్ అయితే తెలుసు, ఐడియా ఉందా? మీకు తెలియకపోతే దాని గురించి ఒక వీడియో చేస్తాను మీకు. ఓకేనా, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఒక హిడెన్ సీక్రెట్ అనమాట. ఓకేనా, ఇది చాలా మంది తెలియదు అనమాట, ఎవరికి తెలియదు. మోస్ట్లీ మన ఇండియన్ పీపుల్స్కే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ చేసే వాళ్ళు కూడా మోస్ట్లీ దీన్ని తెలియదు అనమాట, ఇలాంటి మ్యాటర్ అని. ఓకేనా, ఓకే దీనివల్ల మనకి ఇంత యూజ్ ఉంటుందా అని చెప్పేసుకొని తెలియదు అనమాట మన నార్మల్గా. ఓకేనా, సో అది నేను మీకు ఫ్రీగానే చెప్తాను. ఓకేనా, మీరు బట్ నా వీడియోస్ చూడడంలో మీరు నాకు అదే కోపం వస్తాను ఊరికే. ఓకేనా, మీరు వీడియోస్ చూడడంలో నాది పట్టించుకోవడంలో చూస్తే కామెంట్స్ చేయండి. ఓకేనా, అసలు ఈరోజు ఏం జరిగింది, ఓకేనా, అసలు నేను జరుగుతుంది ఏంటి ప్లాన్ మీకు అర్థమవుతుందా లేదా, నాకేం అర్థం కావట్లా. ఓకేనా, కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, మీకు చెప్పిన సర్లే వినేవాళ్ళు ఇంటర్ అన్నట్టుగా నాకు ఆ థాట్ వస్తుంది. ఓకేనా, సో మీరు నాకేదో కామెంట్ చేయండి కింద. ఓకేనా, ఈ వీడియో చూడడానికి మీరు టైమింగ్ లెత్తుగా భయపడకండి. ఓకేనా, నా వీడియోకి వచ్చారంటే మీకు టైం తెలియదు అనమాట, ఎందుకంటే నేను వాగుతూనే ఉంటాను అనమాట, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను మీకు. ఓకేనా, సో మీకు టైం అయితే వేస్ట్ కాదు. ఓకేనా, మీరు సింపుల్గా చూసుకోండి. ఓకేనా, సో మీరు సపోర్ట్ చేయండి నాకు ఎంతో కొంత. ఓకేనా, మీరు నాకు ఏం చేస్తున్నా, మీరు వీడియో ఇస్తే చాలా, నాకు ఇంకేం అవసరం, వీడియో చేసి నాకు కింద కామెంట్లు పెట్టండి. ఓకేనా, నాకు బాగా చెప్పాను, నాకు అప్రిషియేషన్ అవసరం లేదు. ఓకేనా, మీకు డౌట్లు లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రా మ్యాటర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దేని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి, అలా ఉంటుంది కదా. సో అవన్నీ చెప్పండి, దాని గురించి ఇంట్రెస్ట్గా చేస్తా. ఓకేనా, సో ఇదే అనమాట మ్యాటర్. రేపు ప్లాన్ అర్థమైందా మనకి? ఓకేనా, సో ఇలా జరగచ్చు రేపు మార్నింగ్, ఇది పుట్ సైడ్ అయితే ఇలా జరుగుతుంది. ఓకేనా, కాల్ సైడ్ అయితే ఇలా బెరికేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇలా. ఓకేనా, ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగిందంటే దాని తర్వాత మనకి ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా,
సో ఇది అనమాట సినారియోస్ రేపు. ఓకేనా, రేపు చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా, రేపు ఇంక మోస్ట్లీ ఏంటంటే న్యూస్ ఉంది కాబట్టి అదే న్యూసెస్ ఇప్పుడు పోతున్నాయి కదా సంథింగ్ ఏదో బ్యాడ్గా. సో దానివల్ల కూడా ఏదైనా ఇంపాక్ట్ అయితే మార్కెట్లో ఇవన్నీ కూడా వర్కౌట్ కాకుండా ఇలా కింద కూడా ఫాలో అయిపోవచ్చు అండి ఫుల్గా. ఓకేనా, సో అవన్నీ చూసుకొని మీరు మార్కెట్లో మీకు ఎంట్రీ టైప్స్ అని కూడా ఎలా తీసుకోవాలి అవన్నీ కొంచెం తెలియదు అనుకుంటా చాలా మందికి. ఓకేనా, మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. క్లాస్ జాయిన్ అయ్యి మీరు నేర్చుకోండి. మీతో చాలా సబ్జెక్ట్ ఉంది బ్రో నేర్చుకోవాల్సింది. ఓకేనా, మీ సబ్జెక్ట్ అయితే లేకుండా ఊరికే టైం వేస్ట్ చేస్తుంటే ఏం కాదు మీతో. ఓకేనా, మీరు ఎంతమంది చేసుకుంటానో పోగొడుతూనే ఉంటారు అనమాట యాక్చువల్గా. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్గా పెట్టా అనమాట. మీ దీన్ని ఓపెన్ చేసి చూపించలేక పెడతాను కానీ స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి, లేకపోతే మీకు చూపెట్టేవాడిని నేను నా ఇన్స్టాగ్రామ్. ఓకేనా, సరే పర్లేదు, ఒక నిమిషం అలాగే ఉండండి, నేను కాంటాక్ట్ చూపెడతాను మీకు. ఓకేనా, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను మీకు. ఓకేనా, మీకు ఇక్కడ కనబడుతుందా లేదా మీకు? నేను ఇక్కడ పెట్టేవాడిని. ఇక్కడ చూసారా మీరు? ఏంటిది మార్నింగ్ బుల్లిష్ ప్యాటర్న్, బీరిష్ ప్యాటర్న్ చెప్పి అర్థమైందా? ఈరోజు జరిగిందే కథ ఇదే అనమాట. ఓకేనా, కనబడుతుంది ఇక్కడ మీకు బీరిష్ మార్నింగ్ ప్యాటర్న్ చెప్పేసుకొని దీనిలో ఎగ్జాంపుల్కి ఇక్కడ పెట్టాము. ఏంది మార్నింగ్ ఓపెన్ అవుతుంది, ఇట్లా ఎంఎంఎస్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ వచ్చినాక మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైనప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ పెట్టాను నేను. ఓకేనా, ఇది టైప్ 3 అని చెప్పేసుకొని. ఓకేనా, సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట మార్కెట్లో. ఓకేనా, మీకు ఇలా ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అయ్యారంటే మీకు వారంలో ఇలాంటివి తక్కువ ఉన్నా మీకు 4-5 వస్తాయన్నమాట. ఓకేనా, దానిలో మీరు 1-2 స్టాప్లో వేసుకున్నా కానీ నా 2-3 ప్రాఫిట్లో ఉంటుంది. చూసారండి, చూడండి మార్నింగ్ ఎలా వచ్చిందో, ఏమేమి వచ్చింది సేమ్ ఆ బ్లాక్ వచ్చి అక్కడ తీసుకెళ్ళిపోయారు మార్కెట్ పైకి. ఓకేనా, సో ఇది మార్నింగ్ మనకి అగ్రెషన్గా బాగుంటుంది కాబట్టి, దాన్ని ఏమంటారు, మూమెంట్ అనేది బాగుంటుంది కాబట్టి మనకి బాగుంటుంది అనమాట. ఓకేనా, సో మీరు దాన్ని ఒకసారి మరి ఫాలో అవ్వండి. ఓకేనా, మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి ఆ మెథడ్ని. ఓకేనా, అదేంటంటే 1 మీటర్ 3 మినిట్స్లో మాత్రమే అనమాట. ఓకేనా, 1 మీటర్ 3 మినిట్స్లో అలాంటి షేప్స్ ఫామ్ అయితే మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది మోస్ట్లీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, నా ఎక్స్పీరియన్స్తో అవన్నీ చేసినట్టు అనమాట. ఓకేనా, సరే ఓకే, థ్యాంక్ యూ గైస్. అర్థమైంది అనుకుంటా ఈరోజు అన్డేస్ వీడియో. ఓకేనా, ఇవన్నీ కొంచెం మొత్తం గజిబిజిగా ఉందనమాట నేను తీసుకుంటే ఇవన్నీ. ఓకేనా, సో మీకు అర్థమైందా ఇప్పుడు మ్యాటర్? మీరు మోస్ట్లీ చూడాల్సింది వచ్చి 50 మినిట్స్ 15 మినిట్స్ ఇంకా 5 మినిట్స్ 1 అవర్ అలా పెట్టేసుకొని చూసుకోండి. ఓకేనా, ఎంట్రీస్ అన్ని మీరు మోస్ట్లీ 1 అవర్లో 1 మినిట్లో తీసేసుకోండి. ఓకేనా, అవి చెప్తా మీకు ఎంట్రీ మోడల్స్ అవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ ఇంట్రెస్ట్ చూపెట్టండి, మొత్తం అన్ని ఓపెన్ అని చెప్పేస్తాను మీతోనే. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ గైస్.